శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా దీంట్లో మనకు ఏం చెప్తున్నారంటే, మనది ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ సమాచారం కానీ ఏ సమాచారమైనా బాబాకు పూర్తిగా చెప్పాలి. అప్పుడే మనకు బాబా శిక్షణ ఇస్తారు, మనం సరి చేసుకోవచ్చు. అచ్చా, బాబా చెప్తారు, మీఠే బచ్చే बाप को जाननी जानहार बल कहते हैं, परंतु हर एक को अपना समाचार ज़रूर देना है. समाचार देंगे तो सावधानी मिलेंगी. అంటే తండ్రిని జాన్ని జాన్నహార్ అని చెప్తారంటే అన్నీ తెలిసిన వాళ్ళు అట్లా అని చెప్తారు. అన్నీ తెలుసు, కానీ మనం కూడా మన సమాచారం బాబాకు కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడే బాబా మనకు హెచ్చరిక చేస్తారు. మనం సమాచారం ఇచ్చేదంటే మన గురించి కూడా మనం సరిగ్గా తెలుసుకునేది దీని అర్థం. అప్పుడు సమాచారం మనం సరిగ్గా చెప్తాం బాబాకు. మళ్ళా ప్రశ్న, बेहद सृष्टि को स्वर्ग बनाना है, इसलिए सेंसिबल बच्चों का काम क्या है. అంటే ఈ బేహద్ సృష్టిని స్వర్గంగా తయారు చేయాలి. అందుకోసం బుద్ధిశాలి బిడ్డది పని ఏమి? సార్, हर एक का यथार्थ समाचार बाप को देना है. बाप को ठीक समाचार देंगे तो बाप शिक्षा देते कि तुम्हारे में ये भूत है, इस कारण डिसर्विस होती है. बल अपनी चालन सुधारो, देह अभिमान की इच्छाओं का त्याग करो. बेहद सृष्टि को स्वर्ग बनाना है, इसलिए सबके प्रति बाप की यही दृष्टि रहती है कि सबको ज्ञान दो. गरीब पर तो पूरा ध्यान रहता है. అంటే బాబా చెప్తారు, సెన్సిబుల్ బిడ్డలు పని ఏమంటే స్వర్గం చేసడానికి కోసం ప్రతి ఒక్కరిది సమాచారాన్ని యథార్థంగా బాబాకు చెప్పాలి, బాబాకు ఇయ్యాలి సమాచారం. ఫలానా ఇట్లా ఉన్నారు, నా లోపల ఏం జరుగుతుంది, ఫలానా ఏమేమి చేస్తారు అన్నీ చెప్పాలి బాబాకు. బాబాకు సమాచారం ఇస్తే బాబా మనకు దానికి తగిలినట్టుగా యథార్థంగా శిక్షణ ఇస్తారు. చెప్తారు, నీ లోపల ఫలానా భూతం ఉంది, దాని నుంచి డిసర్వీస్ అవుతుంది, ఆ భూతాన్ని తీసేసి నడవడికను సరి చేసుకొని చెప్తారు బాబా. దేహ అభిమానాన్ని కోరికలంతా ఉండకూడదు, త్యాగం చేసేయాలి. బేహద్ సృష్టిని స్వర్గం చేయాలంటే అందరి పైన తండ్రికి ఎట్లా శుద్ధ దృష్టి ఉంటుంది, మంచి దృష్టి ఉంటుంది, అందరికీ జ్ఞానం ఇవ్వాలి, పేదవాళ్ళ పైన పూర్తి అటెన్షన్ ఉంటుంది. సో బేహద్ సృష్టిని బాబా స్వర్గంగా చేసాని కోసం అందరిపైన ఇట్లా శుద్ధ దృష్టి పెట్టుకుంటారు. ప్రతి ఒక్క ఆత్మకు జ్ఞానం ఇవ్వాలి, పేదవాళ్ళకు స్పెషల్గా చెప్పాలి. అట్లా మనం కూడా అట్లా చేయాలి. పాట, ముझको సహారా దేనే వాలా ये दिल कहे तेरा शुक्रिया. అంటే నాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నా మనసు చెప్తుంది మీకు చాలా థ్యాంక్స్ అట్లా అని. ఓం శాంతి. जो अच्छे पुरुषार्थी निश्चय बुद्धि है, वो तो समझ जाते हैं कि बरोबर परमपिता परमात्मा जिसकी बंदगी करते हैं उनकी ही महिमा है. जो भी आकर के जाते हैं उनकी महिमा गाते हैं कर्तव्य के ऊपर. तो जिसकी महिमा जो जानते हैं उसकी महिमा को नहीं जानते. तुम बच्चे तो सबकी महिमा को जानते हो. बाबा को कहा जाता है जाननी जानहार, परंतु जाननी जानहार का अर्थ बच्चे पूरा समझते नहीं हैं. कितने बच्चे समझते हैं, हमारे दिल की बातें तो बाप जानते ही होंगे, हम फिर क्या लिखे, परंतु ये रॉन्ग है. बाप तो एक है ना. అంటే బాబా చెప్తారు, ఇక్కడ ఎవరెవరు మంచి మంచి పురుషార్థి బిడ్డలు, నిశ్చయ బుద్ధి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు బాగా అర్థమైపోతుంది పరంపిత పరమాత్మ ఎవరు. అందరూ వాళ్ళని
అనుకుంటారు. అయితే వాళ్ళ మహిమ ఏమీ యథార్థంగా తెలుసా లేదా? ఇట్లా ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా ఎవరెవరు పెద్ద మనుషులు వచ్చినారు, వాళ్ళ కర్తవ్య ఆధారంలో వాళ్ళని మహిమ చేస్తారు. వాళ్ళ మహిమ అంతా మనుషులకు తెలుసు, కానీ పరమాత్మది మహిమ ఏమి అది సరిగ్గా మనుషులకు తెలియదు. బిడ్డలకు మహిమ అంతా బాగా తెలుసు పరమాత్మ ఎవరు. పరమాత్మ అని జాన్ని జానహార్ అని చెప్తారు. అయితే ఈ జాన్ని జానహార్ అంటే పరమాత్మగా అన్నీ తెలుసు అని అర్థం. ఈ అర్థం బిడ్డలకు సరిగ్గా ఇంకాను అర్థం కాలే. అనుకుంటారు నా మనసులో ఉండేదంతా బాబాకు తెలుసు కదా, నేనేమేమి తప్పు చేస్తాను అన్నీ బాబాకు తెలుసు కదా అని చెప్తారు. అయితే బాబా చెప్తారు అట్లా చెప్పకూడదు, మీ మనసులో ఉండేది నాకు తెలుసు అట్లా అని. అయితే కొందరు రాస్తారు, కొందరు చెప్తారు రాసేలేదు, అన్నీ బాబాకు తెలుసు నేనేమి రాసేది అట్లా అని. అయితే ఇట్లా చెప్పేది తప్పు. మనం కూడా మన తెలుసుకొని మన ఎవరుని మనం రాయాలి, బాబాకు కూడా చెప్పాలి. అప్పుడే మనలో కరెక్షన్స్ ఉంటుంది. అర్థమైందా? बाप तो एक है, इतनी सब ढेर बच्चे संकल्पों को रीड क्या करें. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, భగవాన్ ఏమి అందరు సంకల్పాలనే చదువుతారా ఏమి? అట్లా కాదు. तो बाप तो यहाँ आते हैं, आकर टीचर के रूप में पढ़ाते हैं, तो समझते हैं ये कैसे पढ़ाते, निश्चय बुद्धि है या नहीं. तो ऐसे नहीं कि वहाँ परम धाम में बैठ ये ख्यालात चलता है, ये समझना बच्चों को भूल है. అంటే భగవాన్ స్వయం తండ్రి టీచర్ అయ్యి మనకు వచ్చి చదివిస్తున్నారు. ఇది మీకు బాగా తెలుసు కదా, ఎట్లా వచ్చి భగవాన్ చదివిస్తున్నారు. నిశ్చయ బుద్ధి అయినారా? నిశ్చయ బుద్ధియా లేదా అంటే ఇట్లా కాదు, పరంధాంలో కూర్చొని మన మనసులో అట్లా ఉండేది అన్ని పరమాత్మకు తెలిసిపోతుంది అట్లా అనుకునేది తప్పు. మనం కూడా బాబాకు సమాచారం రాయాలి. మన మనసులో ఎట్లా ఉంది స్టేజ్, మన మానసిక స్థితి, మన నడవడికి అంతా మనం బాబాకు రాయాలి. लिखते हैं बाबा हम क्या समाचार दें, आप तो सब कुछ जानते हैं, परंतु नहीं अपनी चाल का, अपनी चलन का, पढ़ाई का समाचार देना है. पढ़ाने वालों को थ्रू ब्रह्मा पोस्ट ऑफिस द्वारा पूछना है. అంటే బాబా చెప్తారు ఇట్లా చెప్పకూడదు, బాబా మీకు ఏం నేను రాసేది, మీకు అన్నీ తెలుసు కదా అట్లా అని అట్లా చెప్పకూడదు, తప్పది. బాబా చెప్తారు నీ మనసును కూర్చొని నేనెందుకు చూస్తాను, నువ్వు నీ నడవడికేది చదువుది సమాచారం అంతా నాకు పూర్తిగా త్రూ బ్రహ్మ ఇవ్వాలని చెప్తారు. బ్రహ్మ బాబాని పోస్ట్ ఆఫీస్ శివబాబా కోసం. సో ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా అడుగుతారు బాబా కూడా, మనం కూడా చెప్పాలి. బ్రహ్మ ద్వారానే శివబాబాకు మనం కూడా సమాచారం ఇవ్వాలి. ऐसे नहीं कि आप तो सब कुछ जानते हो, ఇట్లా చెప్పకూడదు, మీకు అన్నీ తెలుసు కదా అని చెప్పకూడదు. हम बाबा से छिपे नहीं रह सकते, नहीं ఇట్లా అని చెప్పకూడదు. బాబా దగ్గర మనం ఏమి దాచిపెట్టేదానికి లేదు, బాబాకి అన్నీ తెలుసు కదా అని అట్లా నుంచి చెప్పకూడదు. అట్లా అంతా చెప్తే మనం మన గురించి సరిగ్గా తెలుసుకోలేదు, పరమాత్మ ఎవరు అని సరిగ్గా తెలియలేదు అని అర్థం. ఇది అంధశ్రద్ధ అని చెప్తారు బాబా. అంధవిశ్వాసం, గుడ్డి నమ్మకంతో చెప్పకూడదు, భగవాన్కి అన్నీ తెలుసు నేనేం చెప్పేది అట్లా అని. बाबा को ब्रह्मा द्वारा समाचार देना है. अनेक प्रकार के बच्चे हैं ना, हर एक को अपना समाचार देना है, इसलिए हर सेंटर से पूछते हैं. 12 मास के आने वालों का रजिस्टर और हर एक का ऑक्यूपेशन लिख कर के भेजो. अगर बाबा जानते हैं तो क्यों पूछते हैं, जो कुछ उनको जानना है वो इनको भी जानना है थ्रू, तो इनके द्वारा ना. तो ट्रंक कॉल भी थ्रू होता है ना, तो ऑपरेटर को चाहिए तो सुन सकते हैं, परंतु मना है.
चाहे तो सुन सकते हैं, उनके पास आवाज़ ठीक आता है यानी। तो यहाँ भी हर एक को समाचार सुनाना है, बीच में किसको पता नहीं पड़ता। तो फिर भी बी के मुकर्रर है ना समाचार देने के लिए। బాబా చెప్తారు, త్రూ బ్రహ్మ శివ బాబాకు అన్నీ చెప్పాలి అంటే ఇట్లా చెప్పకూడదు. బాబాగా అన్నీ తెలుసు కదా ఏం రాసేది, అట్లా అంతా చెప్పకూడదు. శివ బాబా బ్రహ్మ ద్వారా సమాచారం తీసుకుంటారు, మనం కూడా బ్రహ్మ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇక్కడ అనేక ప్రకారమైన బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సమాచారం ఇవ్వాలి. ప్రతి సెంటర్లో అందుకే బాబా అడుగుతారు, వీళ్ళది 12 నెలది రిజిస్టర్ పంపించు, అట్లా రోజు క్లాస్కి వస్తున్నారా లేదా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అన్నీ రాసి పంపించని చెప్తారు బాబా. ఒకవేళ అన్నీ తెలుసు అంటే ఎందుకు అడుగుతారు? బాబా చెప్తారు, శివ బాబా ఏం తెలుసుకున్నారో అది బ్రహ్మ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే త్రూ బ్రహ్మ అనే భగవాన్ అన్ని మనకు నేర్పించేది. ఇట్లా ఇప్పుడు ట్రంక్ కాల్ చేస్తాం, ట్రంక్ బుకింగ్ చేసేటప్పుడు మధ్యలో ఉండే ఆపరేటర్ కూడా వినొచ్చు, అయితే వాస్తవంగా వినకూడదు. వాళ్ళు సరిగ్గా వాయిస్ వస్తుందా లేదా అని విని చెప్పచ్చు. సో ఇక్కడ మరి శివ బాబా బ్రహ్మ ద్వారానే మన దాన్ని వింటారు. కావాలంటే బ్రహ్మను విని మన కరెక్షన్ చేయొచ్చు. ఇక్కడ సమాచారం మొత్తం బాబాకు వినిపించాలి. మధ్యలో వేరే ఎవరికి తెలుస్తుందో తెలీదో అది ఆ విషయం లేదు. బీకేస్ ఫిక్స్ అంటే నిమిత్తంగా ఉన్నారు బాబాకు సమాచారం ఇచ్చేదాని కోసం. जो ज्ञान में परिपक्व अनन्य बच्चे हैं, उनका काम है पूरा समाचार देना. ఎవరు జ్ఞానంలో పరిపక్వ అవస్థలో ఉన్నారు మంచి బిడ్డలు, వాళ్ళ పని ఏమంటే శివ బాబాకు బ్రహ్మ ద్వారా పూర్తి సమాచారం ఇవ్వాలి. నిమిత్తంగా దాది వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా అన్ని సమాచారం ఇవ్వాలి. హరేకో कारखाने का समाचार देना है. जो सेंसिबल बच्चे हैं वो लिखते भी है, बाबा फिर शिक्षा देंगे. అంటే ఏమేం జరుగుతుంది పని అన్నిటిది సమాచారం చెప్పాలి. బుద్ధిశాలి బిడ్డలు బాబాకు రాస్తారు, మళ్ళీ బాబా వాళ్ళకు శిక్షణ కూడా ఇస్తారు. సమాచారం అనుసారంగా శివ బాబా మనకు అన్నీ నేర్పిస్తారు. నైతో చాలా సుధరిగాని లేదంటే నడవడికే సరి చేసుకునేదానికి లేదు, మారాలన్నా లేదా అందరూ మంచిగా पूरा गुण धारण नहीं करते. देह अभिमान बहुत है, इच्छाएं बहुत है देह अहंकार की. तो सेंसिबल बच्चे जट समाचार देते हैं कि ये कारण है जो डिसर्विस होता है. बाबा सावधानी देंगे, ये भूत है निकालो नहीं तो पदभ्रष्ट हो जाएगा. అంటే నడవడికే మార్చుకోవాలి మనం. బాబా మనకు శిక్షణ ఇస్తేనే మార్చుకోవచ్చు. పూర్తిగా గుణం ధారణ కాలేదు కొందరిలో, దేహాభిమానం జాస్తి, కోరికలు ఎక్కువ ఉంది, దేహ అహంకారాన్ని కోరికలు. సెన్సిబుల్ బిడ్డలు తక్కువని సమాచారం ఇచ్చేస్తారు బాబాకు, ఇది కారణం నుంచి ఇక్కడ డిసర్వీస్ అవుతుంది ఎట్లా అని. బాబా మరి హెచ్చరిక చేస్తూ ఉంటారు, ఇది భూతం, ఈ భూతాన్ని తీయాలి లేదంటే పదవి భ్రష్టమైపోతుంది అట్లా అని చెప్తారు బాబా. ఏ భూతం ఉంటే కూడా పదవి భ్రష్టమైపోతుంది. बाबा है बेहद सृष्टि को स्वर्ग बनाने वाला, सबके लिए ये दृष्टि रहती है. तो इनको उठाए, गरीब पास खास ध्यान जाता रहता है. दान हमेशा गरीबों को किया जाता है. गरीब ही निमित्त बने हुए हैं. राजा स्थापन हो रही है, प्रजा तो बहुत होती है. ब्रिटिश गवर्नमेंट थी तो बड़ौदा, ग्वालियर आदि के जो भी राजाएं थे
एक राजा रानी वजीर और बाकी सब प्रजा थे। कोई को 20 लाख प्रजा, कोई को 30 लाख प्रजा, नंबरवार तो थे ना। तो दरबार में सब राजाओं को बुलाते थे। दरबार भी नंबरवार बैठती थी। महाराजाओं की लाइन अलग अलग अलग, राजाओं का लाइन अलग। राय बहादुर, राय साहब आदि आदि बहुत टाइटल्स वाले होते थे। नंबरवार तो होते हैं, ये भी ऐसा ही है। ऊंचे थे ऊंचा बाप, उनका तो सबको रिकॉर्ड रखना है। అంటే బావ చెప్తారు, పరమాత్మ బేహద్ సృష్టిని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందరిపైన శ్రీ బాబాకు మంచి దృష్టి ఉంటుంది. అందరూ బాగా అయిపోవాలి ఎట్లా అని. దాంట్లో కూడా ముఖ్యంగా పేదవాళ్ళ పైన ఫుల్ అటెన్షన్ పోతుంది బాబాకు. దానం ఎప్పుడు పేదవాళ్ళకి కదా ఇచ్చేది. ఇక్కడ అంతా పేదవాళ్ళే నిమిత్తంగా ఉంటారు స్వర్గ స్థాపన చేసానికి, రాజ్యం స్థాపన చేసానికి. ప్రజలేమో ఎక్కువ మంది వస్తారు. ఎట్లా ఇక్కడ మన భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండింది. అప్పుడు బరోడా కానీ గ్వాలియర్లో కానీ రాజ్యాలు ఉంటారు. ఒక రాజారాణి మరి ఒక మినిస్టర్ ఉంటారు. వాళ్ళకు మిగతా వాళ్ళందరూ ప్రజలు. కొందరికి 20 లక్షల ప్రజలు ఉంటే, కొందరికి 30 లక్షల ప్రజలు ఉంటారు. నంబర్వార్ ఉంటారు. సో అప్పుడు దర్బార్ రాజ్యాలు అందరినీ దర్బార్లో పిలుస్తూ ఉంటారు. సో దర్బార్లో నంబర్వార్ కూర్చోపెట్టినారు. మహారాజాలు అందరూ ఒక లైన్లో, ఫ్రంట్ లైన్లో. మరి రాజాలు, తర్వాత రాయ్ బహదూర్ అంటే సలహా ఇచ్చేవాళ్ళు, సలహా అట్లా లైన్గా నంబర్వార్ టైటిల్స్ ఉంటుంది. దాని అనుసారంగా వాళ్ళకు సీటు దొరుకుతూ ఉండింది. ఇక్కడ కూడా అంతే. కొందరు పెద్ద పెద్ద మహారథులు, ऊंचे ऊंचा बाप, उनका तो सबको रिकॉर्ड रखना है. శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి, అందరికీ గౌరవం ఉండాలి. తండ్రి పైన గౌరవం ఉండాలి బిడ్డలకు. బాబాకు బిడ్డల పైన కూడా గౌరవం ఉంది. అయితే తండ్రి పైన ఎక్కువ గౌరవం బిడ్డలు పెట్టుకోవాలి. बाप ही आकर कल्प कल्प भारत को हेवन बनाते हैं. भारतवासी बाप को गाली देने लग पड़ते. सतो प्रधान से सतो रजो तमो में गिरना ही ज़रूर है, गिरना ही है ज़रूर. तो ऊंचे ते ऊंचा है भगवान, फिर उनसे ताल्लुक़ रखने वाले ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतनवासी. झाड़ का तो पता होना चाहिए ना. बाप को ही इस झाड़ का नॉलेजफुल कहा जाता है, और कोई में भी नॉलेज नहीं है. तो ऊंचे ते ऊंचा बाप, फिर ब्रह्मा विष्णु शंकर, फिर प्रजापिता ब्रह्मा, जगत अम्बा. माता पिता मशहूर है. जगत अम्बा सरस्वती ब्रह्मा की बेटी. उनका तो एक नाम होना चाहिए. कोई अम्बा कहते हैं, कोई काली कहते हैं, कोई सरस्वती कहते हैं. बहुत नाम रखे हुए हैं. ये है प्रजापिता ब्रह्मा. फिर है सभी बीके. सरस्वती भी बीके है ना, ब्रह्मा की बच्ची. दिखाते भी है सरस्वती के पास सितारा है. पहले मुख्य गॉडेस ऑफ नॉलेज. అంటే బాబా చెప్తారు, ఇక్కడ కూడా నంబర్ వార్ అందరూ ఉన్నారు. తండ్రి వచ్చి ప్రతి కల్పం ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భారతవాసులు తండ్రిని ఎంత గ్లాని చేసినారు మన భారతవాసులు. మొదట్లో సతో ప్రధానిగా ఉంటుంది సత్యుగాన్ని. తర్వాత సతో రజో తమో కావాల్సిందే కదా, కింద పడాల్సిందే. అందుకే గ్లాని కూడా చేసినారు భగవాన్ శ్రేష్టాతి శ్రేష్ఠ. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరంటే బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మవతన్వాసి. కల్పవృక్షాన్ని జ్ఞానం కూడా అందరికీ కంపల్సరీగా క్లియర్గా తెలిసి ఉండాలి.
అంటే ఎట్లా నంబర్ వారు ఉన్నారు. వృక్షం కూడా ఎట్లా మొదట్లో ఎట్లా ఉంది కాండం, తర్వాత నంబర్ వార్ బ్రాంచ్. సో తండ్రి లోపల ఈ కల్ప వృక్షానికి జ్ఞానం ఉంది. శివబాబా జ్ఞాన సాగర్ వృక్షాని జ్ఞానం మొత్తం ఉంది. వేరే ఎవరిలో ఈ జ్ఞానం లేనే లేదు. శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ తండ్రి, వాళ్ళ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్, తర్వాత ప్రజాపిత బ్రహ్మ, జగత్తంబ సరస్వతి. మాతా పిత ఇద్దరు చాలా ప్రసిద్ధ. జగత్తంబ సరస్వతి అని చెప్తారు, అంటే బ్రహ్మ కూతురు సరస్వతి. వాళ్ళకు ఎన్ని పేర్లు పెట్టినారు. కొందరు జగత్తంబ అంబ అని చెప్తారు, కొందరు కాళీ చెప్తారు, కొందరు సరస్వతి అని చెప్తారు. చాలా పేర్లు. అంటే ప్రజాపిత బ్రహ్మ కూతురు వాళ్ళు సరస్వతి. అందుకే చూపిస్తారు సరస్వతి చేత ఒక వీణ ఉంటుంది. మొదట్లో ముఖ్యంగా విద్యాదేవి सरस्वती అని చెప్తారు. जैसे इनको ज्ञान की मुरली दी है, फिर उनको सितारा दिया है. ఇట్లా వాస్తవంగా బ్రహ్మ గీయాలి జ్ఞాన మురళి, కృష్ణ చేత మురళి చూపించినారు, మరి సరస్వతి చేత వీణ చూపించినారు. మొదట్లో ముఖ్యంగా సరస్వతి, విద్యాదేవి, జగత్తంబ అని చెప్తారు. ఏం జ్ఞానం ఉంది సరస్వతి లోపల? ఏం జ్ఞానం? అది ఏమంటే రాజయోగాని జ్ఞానం ఉండింది. దాని నుంచి అందరికీ సద్గతి అవుతుంది. విద్య, ఏ విద్య నేర్పించినారు? రాజయోగాని విద్య. ఎవరు వాళ్ళకు జ్ఞానం ఇచ్చింది? సరస్వతికు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానసాగర్ తండ్రి దగ్గర ఉండి వచ్చింది. జ్ఞానసాగర్ తండ్రి ఈ బ్రహ్మ ద్వారా అన్ని విషయాలు బిడ్డలకు నేర్పించినారు. బ్రహ్మ నేర్చుకున్నారు, మరి బ్రహ్మ బిడ్డలందరూ కూడా నేర్చుకున్నారు. మరి జ్ఞానేశ్వరి అని చెప్తారు. జగత్తంబ సరస్వతి కానీ బ్రహ్మ జ్ఞానేశ్వరి. మళ్ళా పోయి రాజరాజేశ్వరి అవుతారు. తత్వం మనం కూడా అంతే. మనం ఇప్పుడు జ్ఞానం తీసుకుంటాం, తర్వాత పోయి రాజ్యం చేస్తాం. బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఇప్పుడు జ్ఞానం తీసుకొని ఈశ్వరిది జ్ఞానం తీసుకుంటున్నారు, తర్వాత రాజరాజేశ్వరి అవుతారు. సో दोनों में ज्ञानेश्वरी ईश्वर से सहज राजयोग का ज्ञान पाकर के రాజాయి పాయి తత్వం. ఈశ్వర్ దగ్గర ఉండి ఈ రాజయోగాన్ని జ్ఞానం తీసుకొని బ్రహ్మ సరస్వతి ఇద్దరు లక్ష్మీనారాయణ అవుతారు. వాళ్ళు ఇద్దరే కాదు ఉండేది సత్యుగంలో, మనందరం కూడా ఉంటాం. అందుకే తత్వం చెప్తారు, వాళ్ళ సమానం మనం కూడా అవుతాం. ఇప్పుడు రాజ్యమే స్థాపన అవుతూ ఉంది. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ చదువుతున్నారు, మరి పూజ్య రాజారాణీలు అవుతారు. మళ్ళీ సతో ప్రధాన్ నుంచి సతో స్టేజ్కు వస్తారు. 2 కాలాలు తగ్గిపోతుంది త్రేతాయుగంలో. అందుకే సతో ప్రధాన్ నుంచి సతోలో వస్తారు. మళ్ళీ ద్వాపర యుగం నుంచి రజో, మళ్ళీ తమో అయిపోతారు. పూజ్య నుంచి పూజారి అయిపోతారు. సో ఆపే హీ పూజ్య, ఆపే హీ పూజారి. మనమే హంసో పూజ్యతే, ఆపే హీ హంసో పూజారి బనే. మనమే పూజ్యంగా ఉండేవాళ్ళు, మనమే పూజారి అయిపోతాం. సో ఈ పరమాత్మ కోసరం కాదు ఈ పాయింట్, మన కోసరం. మనమే పూజ్య, మనమే పూజారి, మనమే పునర్జన్మలో వస్తాం. పరమాత్మ రారు. ये कैसे पुजारी होंगे? तो हम रजो तमो में आते हैं, पुजारी बनते हैं. बाबा ने समझाया है, वास्तव में धर्मशास्त्र है ही 4 मुख्य: श्रीमद् भगवद गीता, माई बाप, बाकी है उनके बच्चे, इस्लामी बौद्धी आदि धर्म वाले. बाबा చెప్తారు ముఖ్యంగా 4 ధర్మాలు, 4 ధర్మశాస్త్రాలు. అయితే శ్రీమద్ భగవద్గీత అదే తండ్రి శివబాబా చెప్పినారు, శ్రీమద్ భగవద్గీత. బాకీ మిగతా అన్ని దాని బిడ్డలు, మిగతా శాస్త్రాలంతా గీతా బిడ్డలు. గీతాని మాత
ఇస్లామీ బౌద్ధి ఈ ధర్మాలంతా తర్వాత వచ్చింది గీత. ఇప్పుడు భగవాన్ నేర్పించినారు, దీని విని వాళ్ళు వాళ్ళ ధర్మ స్థాపన చేస్తారు. శ్రేష్టాది శ్రేష్ఠ ఏదంటే గీత, భగవద్గీత, తర్వాత ఇస్లాం ధర్మశాస్త్రం, తర్వాత బౌద్ధ ధర్మం, తర్వాత క్రిస్టియన్ ధర్మ స్థాపన కోసం ముఖ్యంగా ఈ 4 శాస్త్రాలు దీని ఆధారంలో ధర్మ స్థాపన అయ్యేది. మొదట్లో దేవీ దేవతా ధర్మ శాస్త్రం, అది శ్రీమద్ భగవద్గీత. అంటే భగవాన్ ఏం చెప్తారో దాని ఆధారంలో దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతుంది. ఇబ్రాహీం ఏం చెప్తారో దాని ఆధారంలో ఇస్లామిక్ ధర్మ స్థాపన అవుతుంది. ఇట్లా వాళ్ళ ధర్మస్థాపకులు ఏం చెప్తారో దాని ఆధారంలో వాళ్ళ ధర్మ స్థాపన అవుతుంది. गीता सार्वनाइज परम पिता परमात्मा वही ज्ञान का सागर है, ज़रूर उनको ऊंचा रखना चाहिए. అంటే గీత చెప్పింది ఎవరు? గీతా का भगवान परम पिता परमात्मा ज्ञान सागर, వాళ్ళని శ్రేష్టంగా పెట్టాలి. बाकी हुई बिरादरियाँ देवी देवताओं की मुख्य बिरादरी, फिर इस्लामियों की, फिर बौद्धियों की, ऊंचे से ऊंचा तो एक बाप ठहरा. रिलीजियस कॉन्फ्रेंस में पहले तो ऊंचे से ऊंचा चाहिए ना. అంటే శ్రేష్టాది శ్రేష్ఠ ఎవరు? పరంపిత పరమాత్మ, తర్వాత వీళ్ళందరూ వస్తారు. అయితే రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఎవరు చాలా శ్రేష్టంగా ఉన్నారో వాళ్ళ ఫ్రంట్లో పెడతారు. వాస్తవంగా శివబాబాని కదా పెట్టాలి. ఈ ధర్మం ప్రాయలోపు అయిపోయింది. అందుకే ఎవరికి తెలియలేదు ఈ దేవీ దేవతా ధర్మానికి వచ్చి. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. శివబాబా వచ్చినారు, దానికోసమే స్థాపన చేశాను. స్థాపన करने वाला है परम पिता परमात्मा, वो तो निराकार है. हाँ, ब्रह्मा द्वारा कर रहे हैं, गाया हुआ भी है. परम पिता परमात्मा ने ब्रह्मा द्वारा ब्राह्मण रचे. ऐसे नहीं कहेंगे कि कृष्णा ने ब्रह्मा द्वारा ब्राह्मण रचा, नहीं. परम पिता परमात्मा ने ब्रह्मा मुख द्वारा ब्राह्मण रचे, फिर वही ब्राह्मण सूर्यवंशी चंद्रवंशी बनते हैं. అంటే ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. నిరాకార్ భగవాన్ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. గాయన ఏముందంటే నిరాకార్ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తారు. ఇట్లా కాదు, కృష్ణ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తున్నారు కాదు. నిరాకార్ పరంపిత పరమాత్మ బ్రహ్మ ముఖాంతరంగా బ్రాహ్మణ రచన చేస్తున్నారు. మరి అదే బ్రాహ్మణ్ సూర్యవంశీ చంద్రవంశీ అవుతారు. మరి సూర్యవంశీ చంద్రవంశీ ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు శ్రీబాబా బ్రహ్మ ద్వారా చేస్తూ ఉన్నారు. తుమ్ హో దేవీ దేవతా ధర్మకే బిరాదారి. మనం దేవీ దేవతా ధర్మాన్ని వంశావళి మనందరం. तुम जानते हो हमारी बाद फिर सेकेंड नंबर बिरादरी इस्लामियों की होती है. దేవీ దేవతా ధర్మం అయిపోయిన తర్వాత సెకండ్ నంబర్ వంశం ఎవరిదంటే ఇస్లామిక్ ధర్మం వాళ్ళది, తర్వాత బౌద్ధ ధర్మం వాళ్ళది. ఇట్లా వృద్ధి అవుతూ ఉంటుంది. ये सभी बुद्धि में धारण करनी चाहिए. जो पास्ट हो गया उसके शास्त्र बनता है. అంటే ఏదంతా జరిగిపోయిందో, ఎవరు వచ్చి ఏం చెప్పిపోయినారు, దానిదే శాస్త్రం తయారవుతుంది. अभी जो कुछ भी है ड्रामा शूट होता जाता है, फिर कल्प के बाद रिपीट होता है. सारी दुनिया की యాక్షన్ షూట్ హో రహీ హై. ఈ సంగం యుగంలో ప్రతి ఒక్కరిది వాళ్ళ కార్యం అంటే వీడియో తీస్తూ ఉన్నారు, ఫిల్మ్ తయారవుతూ ఉంది. మరి కల్ప అయిన తర్వాత అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిది యాక్షన్ కూడా షూట్ అవుతూ ఉంది. షూట్ అయ్యేదంటే వీడియోలాగా తయారవుతూ ఉంది, ఫిల్మ్ తయారవుతుంది. మళ్ళీ 5000 సంవత్సరం తర్వాత అది రిపీట్ అవుతుంది, అదే యాక్షన్.
ఏ బహుత్ సమझने की बातें हैं. ఇది మాత్రం చాలా బాగా అర్థం చేసుకునే మాట. ఈ సంగం యుగంలో మనం ఏం చేస్తామో దీని ఆధారంలోనే కల్పమంతా ఉంటుంది. మరి నెక్స్ట్ కల్పం దీని ఇట్లానే వచ్చేస్తాం. तो ऊंचे थे ऊंचा शिव बाबा, फिर जगत अम्बा, फिर प्रजापिता ब्रह्मा और उनके बच्चे 3 भाई तो है उनके देवी देवता धर्म बड़ा भाई नहीं. అంటే శ్రేష్టాది శ్రేష్ఠ ఎవరంటే శివ బాబా, తర్వాత జగతంబ సరస్వతి, మరి ప్రజాపిత బ్రహ్మ, మరి వాళ్ళ బిడ్డలు. బస్ బాకీ దేవీ దేవతా ధర్మం దాంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు. ఈ సమయంలో శివబాబా అందరికంటే పెద్ద, తర్వాత బ్రహ్మ సరస్వతి, తర్వాత బిడ్డలు. మళ్ళీ ఈ దేవీ దేవత ధర్మ స్థాపన అయిన తర్వాత ద్వాపర యుగం నుంచి అది ప్రాయలోపు అయిపోతుంది. జరూర్ జబ్ న రహే తబీ తో ఇస్ ధర్మ కి ఫిర్ సే స్థాపన హో రహీ హై. అంటే ఇప్పుడు ఆ ధర్మం లేదు కదా, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, దాందే మళ్ళీ భగవాన్ వచ్చి స్థాపన చేస్తారు. అందుకే చెప్తారు యదా యదా హి ధర్మస్ గ్లానిర్భవత్. ఎప్పుడెప్పుడు అధర్మం అయిపోతుందో అధర్మం వినాశం చేసి సత్యధర్మం స్థాపన చేస్తారు. అంటే మొదట్లో ఉండిన ధర్మం సత్యధర్మం, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, దాన్ని ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు బాబా. తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చేది. బాబా ఒక్కరే రచయిత, వాళ్ళ రచన కూడా ఇది ఒకటే. సో తండ్రి చెప్తున్నారు, నేను వచ్చినాను మళ్ళీ రాజీవ్ గారి శిక్షణ ఇచ్చేదానికోసం మీరు ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. ఈ రాజీవ్ గారి శిక్షణ అయిన తర్వాత వినాశం అయిపోతుంది, దీని మహాభారత్ యుద్ధం అని చెప్తారు. సో మహాభారత్ యుద్ధ సమయంలో పరమాత్మ అవతరణ అయ్యి యోగా నేర్పించి సత్యధర్మ స్థాపన చేసి మిగతా అన్ని వినాశం అయిపోతుంది. तो तुम बच्चे ड्रामा को अच्छी रीति जानते हो, ये सब पढ़ाई की बातें. మీకు డ్రామాని గురించి బాగా తెలుసు. డ్రామాలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతూ ఉంది అదే మనం చదివేది. మన చదువు ఆధారమే ఈ నాలెడ్జ్ డ్రామాని గురించి తెలుసుకునేది బాగా. यहाँ ऐसी कोई चीज़ होती नहीं जो चोर आकर के उनसे कुछ सोना आदि लूटे. यह है पाठशाला. पाठशाला में किताब नक्शे आदि होते हैं, ये भी पाठशाला है. బాబా చెప్తారు మన దగ్గర ఇది స్కూల్ కదా, ఇది స్కూల్లో ఏముంటుంది, స్కూల్లో బుక్స్ ఉంటుంది, మ్యాప్స్ అంతా ఉంటుంది అంతే. బాకీ బంగారు అదంతా ఏముంది లేదు, దొంగ వచ్చి తీసుకుపోయిన దానికి ఏమీ లేదు ఇక్కడ. ఇది ఈ స్కూల్లో మన చిత్రాలు ఉంది, అందువల్ల మనకేం భయం లేదు. ఆ చిత్రాలు ఎవరు తీసుకుపోతారు, డర్కి కోయి బాతీ నే. చోర్ క్యా కరేంగి, దొంగ కూడా వచ్చి ఏం చేస్తాడు, మన దగ్గర ఏముంది, కోయి వస్తువు హై నహీ. బాకీ తో గాయా హువా హై, కిస్కి దబీ రహీ ధూల్ మే కిస్కి రాజా కాయ్. అంటే మన దగ్గర ఏముంది, మన దగ్గర చిత్రాలు ఉంది, ఈ వాణి బుక్స్ ఉంది, ఇదంతా ఉంది. దొంగ వచ్చి కూడా ఏం చేస్తాడు. బాకీ ఇది గాయన ఎవరికంటే ఈ సమయంలో కోట్లు ఉంది కదా డబ్బులు, కోటేశ్వర్లు ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళదంతా కొందరిది మట్టిలో అన్నీ కలిసిపోతుంది. వినాశం వస్తే, భూకంపం వస్తే చాలు అందరూ డబ్బులు మట్టిలో కలిసిపోయేది. కొందరిది రాజా ట్యాక్స్ రూపంలో తింటాడు, కొందరిది దొంగలు వచ్చి దొంగతనంగా తీసుకొని పోతాడు అంతే. तो किसकी कोई लखपति है, कोई करोड़पति, कोई मिलियनियर भी है, सब धन खाक में मिल जाती है. అంటే వీళ్ళ డబ్బులంతా బూడిద అయిపోతుంది. తర్వాత కరోడ్పతిలో ఉన్నారు, లక్షాధిపతి ఉన్నారు, దానికంటే ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు. అందరిది డబ్బులు ఇప్పుడు కొన్ని రోజుల్లో బూడిద అయిపోతుంది, కాలిపోయి. तुम्हारी है सच्ची कमाई, सबसे
మల్టీ మిలియనర్ తుమ్ హో. బాగా చెప్తారు, మీది సత్యమైన సంపాదన. ఇక్కడ మీరు పద్మాపదం డబ్బులు ఉండేవాళ్ళు, మల్టీ మిలియనర్ మీరు. తుమ్ ఏ కమాయి సాత్ లే జాయింగ్. మనం ఇప్పుడు ఏం సంపాదన చేసుకుంటూ ఉన్నామో అది మన వెంటనే వస్తుంది. సతయుగ్ త్రేత ఇంకా ద్వాపర కలియుగంలో కూడా కొంచెం వస్తుంది. తో తుమ్ జాన్తే హో హమ్ సబ్ కుచ్ స్వర్గ మే ట్రాన్స్ఫర్ కర్తే హై. మన దగ్గర ఎంత డబ్బులు ఉందో అదంతా మనం ఇప్పుడు స్వర్గానికి కోసం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ఈశ్వరీయ సేవ అర్థం మనం యూజ్ చేస్తూ ఉంటే అది మన వెంటనే వచ్చేస్తుంది. బాబాకు कहते हैं బాబా హమ్కో ఫిర్ స్వర్గమే దేనా. ఇప్పుడు బాబాకి అన్నీ ఇచ్చేసి మనం చెప్తాం, బాబా తర్వాత మీరు మాకు ఇదంతా స్వర్గంలో ఇవ్వండి అట్లా అని. బ్యాజ్ సహిత్ కౌడీ బదల్ కర్కే హీరా దేనా. ఇంట్రెస్ట్తో చేరి ఇవ్వండి, వడ్డీ ఎంత మనం ఇప్పుడు డబ్బులు ఇస్తాం బాబాకు, దానికి వడ్డీతో చేరి ఈ గవ్వకు బదులుగా వజ్రాలు ఇచ్చేస్తారు బాబా. ఈ వజ్రాలు ఇవ్వండి అని చెప్పి మనం చెప్తాం బాబాకు, ఈ గవ్వ అంతా తీసుకోండి, అయితే దీనికోసం వడ్డీతో చేరి వజ్రాలు ఇవ్వండి అని చెప్తాం. కితనే సమझने की बातें. సో भी శ్రీమత్ పర్ చల్నా హై. ఇదన్నీ బాగా అర్థం చేసుకునే మాట. అది కూడా మన శ్రీమత్లో నడుచుకోవాలి. పరమాత్మ కార్యార్థంగా శ్రీమత్లోనే మనం డబ్బులు ఖర్చు చేయాలి, వేస్ట్గా ఎక్కడ పోకూడదు. గృహస్థ వ్యవహార్ भी संभालना है परंतु శ్రీమత్ పర్ చల్నా है. గృహస్థ వ్యవహారం కూడా సంభాలన చేయాలి, అయితే శ్రీమత్లో నడుచుకొని చేయాలి. మనుష్య बहुत खर्चा करते हैं, कर्जा उठाकर भी तीर्थों पर जाते हैं, वो सब है भक्ति मार्ग की सामग्री. ये भी सब अनादि है, गिरने के लिए भी चीजें चाहिए ना. భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు, అప్పు తీసుకొని కూడా తీర్థయాత్ర అంతా పోదారు, అదంతా భక్తి మార్గానికి సామగ్రిలు. అనాదిగా ఉంది అంటే కింద పడేదాని కోసం కూడా కొన్ని సామాన్లు కావాలి కదా, అవన్నీ భక్తి మార్గానికి సామాన్లు. तमो प्रधान में जाना ही है, तब तो मैं आकर के समझाऊँ कि तुमने कितने ग्लानि की है, इसलिए दुर्गति को पाया है. అందరూ తమో ప్రధాన్ కూడా కావాలి కదా, దాని నుంచి అదన్ని సామాన్లు మన తమో ప్రధాన్ చేసేస్తుంది. అప్పుడే కదా భగవాన్ వచ్చి మనకు చెప్తారు, మీరు నన్ను ఎంత గ్లాని చేసినారు, అందుకే ఇంత దుర్గతి అయిపోయింది మీకు అట్లా అని. దేని నుంచి మనకి ఇంత దుర్గతి? పరమాత్మ కార్యార్థంగా బ్లైండ్ ఫేత్లో ఏమేమి చేస్తామని. फिर से वही चाल चलेंगे जो కల్ప కల్ప చల్తే. మళ్ళీ అదే నడవడికనే ఉంటుంది పడేదానికి. కల్ప ఏం చేస్తున్నామో అదే చేస్తాం. మరి జ్ఞానంలో వచ్చిన తర్వాత కూడా కల్ప ముందు ఎట్లా పురుషార్థం చేసి ఉన్నతి అయిందో అట్లనే ఇప్పుడు కూడా చేస్తాం. ज्ञान और भक्ति जब पूरी दुर्गति हो जाती है तभी सर्व की सदगति के लिए बाप को आना है. ये जप आदि करते करते कला कमती होती जाती है, पूरे काले बन जाते हैं, फिर रात के बाद दिन आता है. ये सारा ड्रामा बुद्धि में रखना चाहिए. బాబా చెప్తారు, జ్ఞానం మరి భక్తి ఉంది కదా, ఎప్పుడు పూర్తిగా దుర్గతి అయిపోతుందో అప్పుడే సర్వాత్మలకు సద్గతి చేసాని కోసం భగవాన్ అవతరణ అవుతారు. ఈ జపం చేసేది ఇదంతా చేసి మనలో ఉండే కళలన్నీ తగ్గిపోయింది, పూర్తిగా నల్లగా అయిపోయినా మనం రాత్రి అయిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. ये सारा ड्रामा बुद्धि में होनी चाहिए. मनुष्य जो ज्ञान नहीं उठाते वो तो सिर्फ देख करके ही वाह करते हैं. बाहर गए और खलास. इतनी प्रदर्शनी हुई, एक भी निश्चय बुद्धि नहीं हुआ. बल आते हैं समझने के लिए, परंतु निश्चय बुद्धि एक भी नहीं. माया पूरा निश्चय में ठहरने नहीं देती है. जैसे बांधे लिया गोपिकाएं
और कुमारी घर बैठे लिखती है, बाबा हम तो आपके हो गए हैं, आपको जान लिया, हम आपके ही है, मर जाऊंगी कभी शादी नहीं करूंगी। बंधन के कारण आ नहीं सकती है, थोड़ी ही चटक लगने से कैसे निकल पड़ेंगे। और कोई के साथ 10-20 वर्ष माता मारो तो भी समझते नहीं। हम బాగా చెప్తారు. మనుషులు అంటే ఇదన్నీ విషయాలు డ్రామాది బుద్ధిలో ఉండాలి. మనుషులు జ్ఞానం తీసుకునేదానికి చాలా కష్టపడతారు, రారు. ఎగ్జిబిషన్ అంతా చేస్తే చూసేసి బాగుంది బాగుంది చెప్తారు, బయట పోతే అంతే, వాళ్ళ బుద్ధిలో ఏమి లేదు. ఎగ్జిబిషన్లో ఎంతమంది వస్తారు చూసానికి, అయితే నిశ్చయం కాలేదు, నిశ్చయ బుద్ధి కాలేదు. అంటే వస్తారు, అర్థం చేసుకోవాలని వస్తారు, అయితే బుద్ధిలో ఏమీ కూర్చునేది లేదు. మాయ వాళ్ళని పూర్తిగా, వాళ్ళ బుద్ధిలో నిశ్చయమే కూర్చోపెట్టదు మాయ, అది అలౌ చేసేదే లేదు మాయ. సో బాంధీలు ఉన్నారు, బంధన్లో ఉండేవాళ్ళు గోపీలు కుమారులు బాబాకు రాస్తారు, బాబా నేను మిమ్మల్ని తెలుసుకున్నాను, మీ బిడ్డ అయిపోయినాను, సదా మీ బిడ్డగానే ఉంటాను, చనిపోయేదైనా చనిపోతాను కానీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోను, పెళ్లి చేసుకోను అని చెప్పి బాబాకు రాస్తారు. బంధన ఉండే దానివల్ల వచ్చేదానికి కాలేదు. కొంచెం ఏదైనా ఛాన్స్ ఉంటే చాలు వచ్చేస్తారు, టబక్కుని బాబా దగ్గర వచ్చేస్తారు. మళ్ళా కొందరు ఉన్నారు 20 సంవత్సరాలైనా చెప్పండి, వాళ్ళకి ఏమీ అర్థమే కాదు, నిశ్చయమే లేదు. तो ये तो बाबा 21 जन्मों का प्राण दान देते हैं, काल पर विजय पाते हैं. మనకు బాబా 21 జన్మాని కోసం ప్రాణదానం ఇస్తారు. మనం చావును జయించేస్తాం, మృత్యును జయించేస్తాం. तो वहाँ अकाली मृत्यु कभी नहीं होती है. सतयुगंలో अकाली मृत्यु ఉండదు. तो कितनी बाबा की श्रीमत पर चलना चाहिए, दान देना है, औरों का भी जीवन हीरे जैसे बनाना. बल अपनी अपनी तकदीर है तो भी मुरली तो ज़रूर पढ़नी चाहिए. मुरली तो कहाँ से भी मिल सकती है, एक दिन बहुत भाषाओं में मुरली निकलेंगी. అంటే బాబా చెప్తారు, శ్రీమత్ అనుసారంగా మనం నడుచుకొని అందరికీ కూడా జ్ఞానదానం ఇస్తూ ఉండాలి. వేరే వాళ్ళ జీవనాన్ని కూడా వజ్ర సమానం చేసానికి మనం సర్వీస్ చేయాలి. అంటే అందరిది వాళ్ళ అదృష్టమే ఉంటుంది, అయినా కూడా మురళి కంపల్సరీగా చదవాలి. ఎక్కడ ఉంటే మురళి దొరుకుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే అన్ని భాషలో మురళి ప్రింట్ చేస్తారు, అందరికీ మురళి దొరుకుతుంది. మురళి అందరం కంపల్సరీ వినాలి, చదవాలి. अच्छा, ओम शांति. मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार, स्वयं की उन्नति के लिए अपनी चलन और पढ़ाई का सच्चा समाचार बाप को देना है. अपनी और सर्व की जीवन हीरे जैसे बनानी है. అంటే బాబా చెప్తారు, స్వయం ఉన్నతి కోసం మన నడవడికే బాగుండాలి, సర్చ్ చేసుకునే పోవాలి. చదువు పైన కూడా బాగా ఇంట్రెస్ట్ ఇచ్చి సత్యమైన సమాచారం బాబాకు చెప్పాలి. సత్యమైన సమాచారం మనది, మనం ఏం చేస్తున్నాం, మనలో ఏ భూతం ప్రవేశమైంది, ఎట్లా నడుచుకుంటున్నాం, అన్ని సమాచారం బాబాకు చెప్పాలి. మన జీవనం మరి వేరే వాళ్ళ జీవనాన్ని కూడా వజ్ర సమానం తయారు చేయాలి. మళ్ళీ సెకండ్ పాయింట్, गृहस्थ व्यवहार की संभाल करते श्रीमत पर पूरा चलना है. समझदार बन अपना सब कुछ स्वर्ग के लिए ट्रांसफ़र कर देना है. అంటే గృహస్థ వ్యవహారం కూడా చూసుకోవాలి, బాగా సంపాదన చేయాలి.
మరి శ్రీమతిలో కూడా పూర్తిగా నడుచుకోవాలి. బుద్ధిశాలిగా అయ్యి మనదంతా అన్నీ ఏమంతా ఉందో అని స్వర్గానికి కోసరం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఈశ్వరీ సేవార్థ అన్నిటిని ఉపయోగం చేయాలి. మళ్ళా वरदान, बाप की छत्र छाया के नीचे सदा सेफ्टी का अनुभव करने वाले सर्व आकर्षण मुक्त भाव అంటే తండ్రి ఛత్రఛాయ కింద సదా సురక్షంగా ఉండేది అనుభవం చేసేవాళ్ళు సర్వ ఆకర్షణ నుంచి ముక్త భావ అంటే సదా సురక్షంగా ఉండాలి బాబా ఛత్రఛాయ కింద. जैसे स्थूल दुनिया में धूप और बारिश से बचने के लिए छत्र छाया का आधार लेते हैं, वह है स्थूल छत्र छाया. और यह है बाप की छत्र छाया जो आत्मा को हर समय सेफ रखती है. బాబా చెప్తారు ఏ విధంగా గొడుగు అంటే గొడుగు ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎండ కానీ వర్షం ఎక్కువ ఉంటే కానీ దాని నుంచి రక్షణ అయ్యే దానికోసం గొడుగుని ఆధారంగా తీసుకుంటారు. అయితే అది స్థూలమైన గొడుగు. ఇక్కడ మరి తండ్రిది గొడుగు, తండ్రి నీడ కింద ఉండాలి, తండ్రి ఛత్రఛాయలో ఉండాలి మనం. ఇది ఏం చేస్తుందంటే అన్ని మాటల నుంచి మనని సురక్షంగా పెట్టుకుంది. సో అన్ని విషయాల నుంచి సురక్షంగా ఉండాలంటే తండ్రి గొడుగు కింద ఉండాలి మనం, ఛత్రఛాయ కింద. उसे कोई भी आकर्षण अपनी ओर आकर्षित कर नहीं सकती है. అంటే ఎవరు తండ్రి గొడుగు కింద ఉంటారు, బాబా తలంపులో బాబా సంబంధంలో బాబా అండర్లో ఉంటారు, వాళ్ళని ఎప్పుడు ఏది తన సైడ్ ఆకర్షణ చేయదు. దిల్ సే బాబా కహా और సేఫ్, మనస్ఫూర్తిగా ప్రీతిగా బాబా అంటే చాలు రక్షణ అయిపోతుంది. चाहे कैसे भी परिस्थिति आ जाए छत्र छाया के अंदर रहने वाले सदा सेफ्टी का अनुभव करते हैं. ఎట్లాంటి పరిస్థితి అయినా రాని అయితే బాబా ఛత్రఛాయ కింద ఉండేవాళ్ళు సదా సురక్షంగా ఉండేది అనుభవం చేస్తారు. మాయా के प्रभाव का सेक मात्र भी नहीं आ सकता है. మాయాది ప్రభావం ఉంది, సెగ కూడా వాళ్ళపైన పడదు. स्लोगन, ऐसे स्वराज्य अधिकारी बनो जो అధీనత సమాప్త हो जाए. బాబా చెప్తారు పూర్తిగా అధీనత సమాప్తి అయ్యేట్టుగా స్వరాజ్య అధికారి కావాలి. అర్థమైందా? స్వరాజ్య అధికారి ఎంత పూర్తిగా అధికారి కావాలంటే ఏ విషయంలో కూడా అధీనత ఉండకూడదు, సమాప్తి అయిపోవాలి. ఓం శాంతి. कहता है बाबा तुझसे हुआ मुझको प्यार. दिल कहता है बाबा फिर क्यों ना करूं एतबार. करता हूँ तुझसे ये वादा इकरार करता हूँ बाबा प्यार करता हूँ. जीवन को तुझ पे बाबा
करता हूँ, करता हूँ तुझसे ये वादा। आस हुई है मेरी पूरी, खत्म हुई है ये दूरी। मेरे दिल को आई तेरी याद, प्यार मैं करूं बेशुमार। मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। आस हुई है मेरी पूरी, खत्म हुई ये दूरी। मेरे दिल को आई तेरी याद, प्यार में करूं बेशुमार। मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। नैन मिलने को है बेकरार, बाबा तुमसे हमको है प्यार। नैन मिलने को है बेकरार, बाबा तुमसे हमको है प्यार। चलता हूँ तेरी राहों में, आऊंगा तेरी बाहों में। साथ तेरा मिलेगा मुझे, मेरा प्यार तू मेरी मंजिल। मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। चलता हूँ तेरी राहों, आऊंगा तेरी बाहों में। साथ तेरा मिलेगा मुझे, मेरा प्यार तू मेरी मंजिल। मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। तुझ पे मेरा है इख्तियार, चाहूं मैं तुझको बार बार। दिल कहता है बाबा, फिर क्यों न करूं एतबार। करता हूँ तुझसे ये वादा, पूरा होगा तेरा वादा। इकरार करता हूँ बाबा, प्यार करता हूँ। जीवन को तुझ पे बाबा निसार करता हूँ, करता हूँ तुझसे वादा।